ఓం శ్రీమాత్రే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి, మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్ద గ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలుగజేస్తూ, మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగుపెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని, కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ, అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసం 2వ తేదీ నుండి మే నెల 10వ తేదీ వరకు ముఖ్యమైనటువంటి కుజగ్రహము, వీరి యొక్క జన్మరాశ్యాధిపతి షష్ఠాధిపతి అయినటువంటి కుజగ్రహము తృతీయ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి పాపగ్రహమైనటువంటి శనిగ్రహంతో కలిసి 5వ స్థానంలో, అంటే పంచమ స్థానము, ఇది చాలా పవిత్రమైనటువంటి స్థానము ఈ రాశివారికి. ఏకాగ్రత విషయంలో కావచ్చు, అనుకున్న పనులు విజయ సాధన వైపు తీసుకువెళ్ళే ప్రయత్నం కావచ్చు, మంచి నాలెడ్జ్ని ప్రకాశితంగా చేసేటటువంటి రాశి కావచ్చు 5వ స్థానం. మరి ఈ స్థానంలో 2 పాపగ్రహాలు, అది వీరి జన్మరాశ్యాధిపతి అక్కడ ఉంటున్నాడు. ఎవరితో? శనితో కలిసి. అంటే వీరు అనుకున్నటువంటి సంకల్పాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. బంధుమిత్రాదులతో ప్రేమగా ఉన్నప్పటికీ, ఉందామని ప్రయత్నం చేసినప్పటికీ, వారితో ఎందుకులే శత్రుత్వం అనుకున్నప్పటికీ, ఈ 2 గ్రహాలు కలవటం ద్వారా సంతానపరంగానో, మీ యొక్క కోపము ఆవేశం ద్వారా కావచ్చు, మీ ఉద్యోగంలో ఉన్నటువంటి ఎన్నో అవరోధాలు, ఉద్యోగ వ్యవస్థలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైన, అంటే ఉద్యోగం పోయే సందర్భ విషయంలో ఏదో సందర్భంలో గృహంలో అప్రశాంతత వాతావరణం కలగటం, వాహనాలకి సంబంధించి మీరు నడిపే వాహనాలు, మీరు కొన్న వాహనాల విషయంలో ఏదో ఒక రకమైనటువంటి రిపేర్లకి సంబంధించి ధనము వ్యయం అవ్వటం, అప్పులు తీరుతాయని చెప్పి దాచుకున్నటువంటి డబ్బులు కూడా లేనిపోని అవస్థలకి గురి చేసి ఆకస్మికంగా అనారోగ్యము వలన ధనము నష్టము కావటం, ఏదో ఫ్రెండ్స్ వలన వారు అంతకుముందు ఏదో అప్పుగా తీసుకున్నటువంటి ధనము మనకు లభిస్తుంది, నేను చేసిన సహాయము మళ్ళీ నాకు ఈ సమయంలో అందుబాటులోకి వస్తుంది అని వారు ఆలోచించేటటువంటి సమయంలోనే వారికి నిరాశ, నిస్పృహ కనిపించటం, ఆ ఫ్రెండ్స్ ఏదో దూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం, వాళ్ళ కుటుంబంతో ఆనందంగా ఉండటం, వీరు నోరు తెరిచి డబ్బులు అడిగితే నా దగ్గర ఇప్పుడు లేవు తర్వాత ఇస్తాననేటటువంటి మాట, దాని ద్వారా వీరికి కోపం ఎక్కువ అవటం, వారి మధ్య అనవసరమైనటువంటి సంభాషణ, మరి ఎన్నో రకాలైనటువంటి కోర్టు సమస్యలకి కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లోనే కాకుండా పిత్రార్జిత విషయాలలో కానీ, లేకపోతే బంధుమిత్రాదులకి లింక్ అయి ఉన్నటువంటి కొన్ని గృహ సంబంధిత, భూ సంబంధిత విషయాలు, అది వ్యవసాయ విషయం కావచ్చు, గృహ కట్టడాల విషయంలో కావచ్చు, అంటే వాళ్ళకంటూ ఒక 1000 గజాలు 500 గజాలు ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఆ యొక్క దాంట్లో గృహ నిర్మాణం చేపడదామని ప్రయత్నం చేస్తారు, బిగిన్ చేస్తారు. ఫ్రెండ్స్తోనో లేదా కుటుంబీకులతోనో బంధువులతోనో ప్రయత్నం చేస్తారు.
అది కాస్త మధ్యలో ఆగిపోతుంది, డబ్బులు ఆగిపోతాయి, అప్పులు పెరిగిపోతాయి, ఏం చేయాలో తెలియదు, ఏకాగ్రతగా కూర్చొని పూజ చేయలేరు, ఎవరితో ఫ్రీగా మాట్లాడలేరు, ఏదో పోగొట్టుకునే వాళ్ళలాగా అన్నీ లక్షణాలన్నీ కూడా మాకే వచ్చేస్తున్నాయని చెప్పి దుర్వ్యసనాల పాలిట పడతారు. కొంచెం ఇక్కడ జాగ్రత్తలు వహించాలి. మనకి ఏదైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలే తప్ప ఇక మనకున్న, ఎందుకంటే కుజశనులు ఇద్దరూ కూడా దుర్మార్గమైనటువంటి చర్యలనే సూచిస్తారు. అంటే ఒక బ్లాక్ హోల్లోకి లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వీరి యొక్క జన్మరాశ్యాధిపతి కదా కుజుడు, తొందరగా వెళ్ళిపోతాడు. శని బాగా లాగేస్తాడు వీళ్ళని. మీకున్న ఆలోచన శక్తి అంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది. దానివలన అనారోగ్య సమస్యలు, ఉదర సంబంధితమైనటువంటి ఎన్నో వికారాలు కలుగుతాయి. గ్యాస్ ట్రబుల్స్ వలన హాస్పిటలైజేషన్ వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, వివాదాలు వద్దు. అవతల వ్యక్తులకి ఏదైనా సహాయం, మాట సహాయం కానీ వ్రాతపూర్వకమైన సంతకం చేయాలన్నా 1-10 సార్లు ఆలోచించండి, తొందరపడకండి. గ్రహస్థితి బాలేదు. అట్లాగే ఇప్పుడు బంగారం వెండి పెరిగిపోతే మళ్ళీ తగ్గినాయి కదా, షేర్సు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేద్దామని చెప్పి అప్పులు తీసుకొచ్చేలా కొంతమంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటి పనులు చేయకండి, లేనిపోని ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు తగ్గే అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి ఎన్నో సమస్యలు పడటానికి స్త్రీ అయినా పురుషులైనా ఇబ్బందులు ఉన్నాయి. స్త్రీలైతే కనుక గర్భధారణ చేసుకున్నటువంటి వాళ్ళు, అంటే గర్భంతో ఉన్నటువంటి స్త్రీమూర్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కాస్త కుజగ్రహ స్తోత్రము, శనిగ్రహ స్తోత్రాన్ని నిత్యము ఒక మోతాదులో చదువుకుంటూ వారిద్దరికీ అధిష్టాన దేవతైన హనుమంతుల వారి యొక్క నామాలు ఏదో ఒకటి చదవండి. మనోజవం మారుతు తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. దీన్ని 108 సార్లు చదవండి. లేదా ఓం హ్రీం హనుమతే నమః, లేదా ఓం ఆంజనేయాయ నమః అనుకుంటూ ఎప్పుడూ చాటింగ్ చేయండి. లోపల ఉన్నటువంటి గర్భస్థిత శిశువుకి ఎటువంటి దోషము కలగబోదు. అట్లాగే ఆర్థిక వ్యవస్థ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. భార్యాభర్తల యొక్క మాట తీరులో కూడా చాలా అస్పష్టమైనటువంటి సంభాషణ చాతుర్యము, మధ్యలో ఎవరో ఒకళ్ళు బంధువులు కానీ మధ్యవర్తులు కానీ పూర్వం పరిచయం ఉన్న వాళ్ళు కానీ మధ్యలో రావడం ద్వారా భార్యాభర్తల మధ్య ఎడదీరా అనేటువంటి బంధము ఏర్పడుతుంది. కొంతమంది విడిపోయిన వాళ్ళు కలిసే లోపల ఈ గ్రహస్థితుల వలన కూడా మధ్యలో ఎవరో ఒకరు ఇంటర్ఫీర్ అవ్వటం, ఉన్నవి లేనివి వాళ్ళకి ఇద్దరికి చెప్పటం. మూడో వ్యక్తి మాట విన్నటువంటి భార్యాభర్తలు ఎప్పుడూ సుఖంగా ఉండలేరు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యాభర్తలంటే ఒక నమ్మకం. మూడో వ్యక్తి ద్వారా మీ మధ్య లేనిపోని సమస్యలు వచ్చినాయంటే అది మీ లోపం, వాళ్ళ లోపం కాదు. మూడో వ్యక్తి 30 మంది కాపురాలు కూలుస్తారు. కాబట్టి మీ ఇరువురు సఖ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మూడో వ్యక్తి ఎవరన్నా చెప్తే ఈ చెబుతో విని ఈ చెబుతో వదిలేయండి. ఏదైనా అనుమానాలు అట్లాగే మనస్పర్ధలు లేకుండా ఈ 40 రోజులు కాలాన్ని వెళ్ళబుచ్చడానికి ప్రయత్నం చేయండి వృశ్చిక రాశి వారు. అట్లాగే ప్రయాణాల యందు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో అగ్ని చోర ఎన్నో దోషాలు కూడా కలగటానికి అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ ఇవన్నీ భయపెట్టేటి చెబుతున్నారు గురువు గారు. భయపెట్టడం కాదండి. గోచారంలో కొన్ని కోట్ల మంది ఉంటారు మీలాగా వృశ్చిక రాశి వారు. విన్నవాళ్ళంతా ఇది నాకే జరుగుతుందని చెప్పి అనుకోవద్దు. మీకంటూ ఒక జన్మ జాతకం ఉంటుంది. మీరు పుట్టిన సమయంలో జాతకం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చా సరైన సమయం ఉంటే ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నం సూచిస్తుంది. చంద్రుడి నుంచి దశలు అంతర్దశలు ఏర్పడతాయి. ఆ దశలు అంతర్దశలు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, వీటికి రిలేటెడ్గా జరుగుతున్నాయా లేకపోతే శుభగ్రహాల యొక్క దశలు జరుగుతున్నాయా, అవి మనకి చాలా వరకు 70-80% రక్షిస్తాయి. శుభగ్రహాలు జరిగితే అక్కడ కూడా ఏదైనా పాపగ్రహాలు జరుగుతున్నాయి అనుకోండి, ఇక్కడ ఈ రెండూ కలిసి మనకి గోచారంలో నట్టేయటం ఉంచేస్తాయి పరిస్థితులు. కాబట్టి గోచారాన్ని చూసి భయపడటము, గోచారాన్ని చూసి ఆనందంగా కేరింతలు కొట్టడం దయచేసి ఎవరూ కూడా చేయకండి. గోచారాన్ని వినాలి. మీరు గ్రహాలతో మాట్లాడుతున్నాం, మేము మీకు చెప్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, మీరు వింటున్నారు. ఇది అదృష్టం ఓన్లీ మన భరతఖండానికే దొరికింది. గ్రహాలతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాం, రూపాయి ఖర్చు లేకుండా. మీరు వింటున్నారు, పావులా ఖర్చు లేకుండా. కాబట్టి భయపడటము, ధైర్యంగా ఉండటం అవన్నీ కాదండి. మనకి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. కొంతమంది ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తుంటారు, పాపం రావు. వివాహ ప్రయత్నాల్లో ఎన్నో ఆటంకాలు, వివాహం దగ్గర దాకా వచ్చి విడిపోయి ఉంటారు.
అసలు వాళ్ళు కనపడరు. మళ్ళీ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోతారు, వీళ్ళు ఎదుక్కోవాలి. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి హాస్యాస్పదమైనటువంటి ఈవెంట్స్ కూడా జాతకంలో తెలియజేస్తూ ఉంటాయి. సంతానపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, కొంతమందికి ఆకస్మికంగా విపరీతమైనటువంటి లాభాలు వచ్చేస్తే, కొంతమందికి లాభంలో పొజిషన్లు ఉంటే వాళ్ళ జాతకంలో కనుక మంచి యోగాన్ని ఇచ్చేవాళ్ళు అనుకోండి, వీళ్ళు అలా టచ్ చేస్తే షేర్స్లో లాభాలు వస్తాయి, అక్కడ పడిపోయినా వీళ్ళకి లాభాలు వస్తాయి. క్రిప్టో కరెన్సీ అంతా వీళ్ళ చేతుల్లో ఉంటుంది, విపరీతమైన కోటీశ్వర్లు అవుతారు కొంతమంది. అంటే ఇది అతిశయోక్తి కాదండి. మనకున్న 800-900 కోట్ల మందిలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ అన్నీ చెడు జరగవు, అలానే మంచి జరగవు. కాబట్టి జన్మజాతకం ద్వారా మీరు ఈవెంట్స్ని సరైన గురువుని ఆశ్రయించి తెలుసుకోండి. ఏదైనా ఒక వ్యవహారాన్ని గురించి మీరు ముందుకు వెళ్ళేటప్పుడు, వ్యాపారం కావచ్చు, అట్లాగే ఉద్యోగ విషయంలో కావచ్చు, పెళ్లి కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తెలుసుకొని దానికి తగ్గట్టుగా జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తోందో సరైన గురువు ద్వారా గురుముఖత ఆ పరిహారాలు ఆచరించి మీకు కలుగుతున్న ఆ దోషాలని త్యజించేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి. కాబట్టి ముఖ్యంగా వృశ్చిక రాశి వారు, మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ 41 రోజులు కూడా ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకు ఈ యొక్క దోషాలు పోవటానికి ఈ కుజశనులిద్దరికీ అధిష్టాన దేవత హనుమంతుల వారు, ఆయన మాత్రమే వీరిద్దరిని కంట్రోల్లో ఉంచగలిగే స్టామినా ఉన్నటువంటి దేవుడు కాబట్టి మహానుభావుడు. ఆయనకి ఇష్టపూరితమైనటువంటి మన్యసూక్త జప పారాయణని ఆచరిస్తూ హనుమాన్ చాలీసా చేస్తూ, అట్లాగే కుజుడికి శనికి జపాన్ని ఆచరిస్తూ 40 రోజులు, మే 12వ తేదీ హనుమత్ జయంతి రోజున విశేషముగా సీతారాముల వారి యొక్క హోమంతో పాటుగా హనుమంతుల వారి యొక్క సహస్రనామంతో హోమాన్ని ఆచరిస్తూ, మృత్యుంజయ మంత్రంతో కూడా హోమాన్ని ఆచరిస్తూ, నవగ్రహ నక్షత్ర హోమాన్ని ఆచరిస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇందాక చెప్పిన వాటిల్లో చక్కగా ఎవరైనా పాల్గొనదలుచుకుంటే పీఠానికి ఫోన్ చేసి చక్కగా మీరు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. జై శ్రీరామ్, జై హనుమాన్.